వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న ఆదివారం కావడం, శనివారం రోజు సాయంత్రం నుంచి ఉన్నటువంటి వార్తలు కాస్త అంటే ఉన్నటువంటి పరిమితులతో చేసుకునేటువంటి పని కదండి. సో ఉన్నటువంటి దానికి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మనకు కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో వాటిని వాళ్ళు క్లియర్ చేసుకుందాం. సో అందినటువంటి బ్రేకింగ్ సమాచారం ఇందాకనే చూస్తున్నప్పుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారికి కూటమి సర్కార్ ప్రస్తుతం షాక్ ఇచ్చింది. అంటే గతంలో ఆయన చేస్తున్నటువంటి పని కావచ్చు, ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం కావచ్చు, నాకు అవసరం లేదంటూ ప్రభుత్వం మీదనే ఆయన పోరాటం చేస్తూ వస్తున్నారు. మరి దానికి ఉన్నటువంటి శాంటిటీ ఏంటి? కొన్ని విషయాల్లో డెఫినెట్గా అందరూ కూడా ఆయనతో ఏకీభవిస్తాం. బట్ అవి ఇంకా కాస్త ముందుకు వెళ్తూ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కూటమిలో ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి, ఆయనే డైరెక్ట్గా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళలో చాలా ఇంపార్టెంట్గా ఉండేది ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆయనకి పదవి ఇవ్వకుండా, ఆయన్ని ప్రమోషన్ ఇవ్వకుండా 2 సార్లు సస్పెన్షన్ చేసి, క్యాట్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు చెప్పినప్పటికీ కూడా ట్రైబ్యునల్లో ఆయనకి క్లీన్ చిట్ వచ్చినా కూడా, సెంట్రల్ నుంచి క్లీన్ చిట్ ఇచ్చినా కూడా లేదు, నిందితుడే అంటూ ఆయన మీద బురద జల్లి ఆయన వ్యక్తిత్వహననం చేసి చివరాఖరికి ఇక రిటైర్ అయిపోతారు అనగా ఈ తూనికలు కొలతలోనో లేదంటే ప్రింటింగ్ స్టేషనరీ దానికి సంబంధించిన డీజే కింద ఆయన ప్రమోట్ చేసి ఆ ఒక్క రోజుకి రిటైర్మెంట్ అనేది ఇచ్చేశారు. సో యూనిఫామ్లోనే రిటైర్ అయ్యాను అనేటువంటి విషయం ఆయన చెప్పుకున్నారు. అక్కడ వరకు ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తున్నాం. ముఖ్యంగా 2 ప్రాజెక్టు విషయంలో, ఒకటి బనకచర్ల ప్రాజెక్ట్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో దాని మీద, బనకచర్ల అంటే మళ్ళీ అదంతా కూడా తీసుకెళ్ళి మేఘా కృష్ణారెడ్డి కాంట్రాక్టింగ్ కోసం మాత్రమే చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. స్టేట్మెంట్ 1. సెకండ్ థింగ్, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఈ ట్రాన్స్ఫార్మర్లకి సంబంధించినటువంటి దాంట్లో అవినీతి జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది ఈ ప్రభుత్వంలో కూడా అని చెప్పి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఆ సంస్థ నుంచి ట్రాన్స్ఫార్మర్లు 1,40,000 రూపాయలకి కొనుగోలు చేయడం అన్న దాని మీద ఆయన గట్టిగా చెప్తున్నారు. అయింది. మూడోది, అమరావతి రైతులకు సంబంధించి అమరావతిలో ఎంత భూమి ఉంది, ఆ తర్వాత డెవలప్మెంట్ ఎలా ముందుకు వెళ్తుంది, అడిషనల్గా ఈ భూసేకరణ ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. సో ఈ 3 అంశాలే ఆయనకి షాక్ ఇచ్చాయా? సరే, ఈ రెండింటి మీద ఆయనతో పాటు మనమందరం కూడా మాట్లాడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే కరేడు భూముల్లో ఇచ్చినటువంటి ఇండోసోల్ వాళ్ళకి అక్కడ దానికి సంబంధించి కానీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంటే వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అది కూడా, దానికి సంబంధించి కానీ, అలాగే బనకచర్ల అన్నటువంటి పాయింట్లో బనకచర్లతోటి ఇబ్బంది ఏముంది అనే దగ్గర అది కేవలం మేఘా కృష్ణారెడ్డి కోసమే అన్నటువంటి దాని దగ్గర మాత్రం విభేదించినప్పటికీ ఉన్న పోలవరం కానీ, వెలిగొండ కానీ, మిగతా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఇక్కడ ఇతరత్రా వచ్చేటువంటి ప్రాజెక్టులు అక్కడ కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే మాట్లాడుతూ వచ్చాం. అలాగే ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో లూప్ హోల్స్ చెప్తూ వచ్చాం. బట్ ఏబి వెంకటేశ్వరరావు గారి మాట తీరు చూస్తుంటే కూటమి ప్రభుత్వం నన్ను మోసం చేసింది, కూటమి ప్రభుత్వం కూడా నన్ను మోసం చేసింది అంటే ఏ రకంగా మోసం చేసింది అన్నదానికి ఆధారాలు ఏంటి? అంటే వాట్ హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఏం కావాలి, ఏం చేయాలి అంటే ఆయనకి అక్కడ అధికారం రాలేదు కాబట్టో లేదంటే పదవి రాలేదు కాబట్టి ఈ రకమైనటువంటి మాట తీరు ఆయన ప్రదర్శిస్తున్నారు అనుకోవాలని చాలామంది మిశ్రమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రపతి పథక గ్రహీత అటువంటి వ్యక్తి, సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్, టెర్రరిస్టుల నుంచి లేదంటే నక్సలైట్ల నుంచి కూడా అనేక దాడులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి, మరి అలాంటి ఆయన ఇటువంటి మాటలు మాట్లాడడం, కూటమి నన్ను మోసం చేసింది అంటూ, ఇంకా నాకు డబ్బులు రాలేదని. బట్ జీవోలు జారీ చేశారు, ఆయనకు సంబంధించి పేమెంట్లు ఈయన అకౌంట్కి పంపించండి అని జీవోలు గతంలోనే జారీ అయ్యి, మరి ఇంకా ఎక్కడ ఉంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే తెలియదు. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒక కీలకమైనటువంటి పదవిని ఇచ్చారు. ఆ పదవిని ఏంటి అనేది చూస్తే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ దానికి చైర్మన్గా ఇచ్చారు. అది అంత అప్రాధాన్యమైందా అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి దృష్టిలో అంత అప్రాధాన్యమైందా అది తెలియదు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఆ విధుల్లో ఉన్నాను అని చెప్పలేదు. నేను దానికి నాకు వద్దు అని కూడా ఎక్కడ బహిరంగంగా ఆయన మాట్లాడలేదు. బట్ ప్రభుత్వం మాత్రం ఆయనకి ఇవాళ ఇచ్చినటువంటి షాక్ ఏంటంటే, ఇందాకనే ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు గారిని నియమించారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగింది. మంగళగిరి ప్రైమ్ హిల్స్లో జరిగినటువంటి ఈ వేడుక
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. బట్ దర్ ఇస్ నో న్యూస్. ఆయన నియమించారు అని, లేదంటే దానికి సంబంధించిన జీవో కానీ ఇది రాలేదు. మరి ఎందుకు ఆల్ ద సడన్ నిర్ణయం తీసుకున్నారు? ఆయన ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా అయిపోయింది అంటే చాలా వేగంగానే స్టెప్ తీసుకుంది కూటమి ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఇది ఎవరికి మధ్యలో ఇది గొడవ అనుకోవాలి, వ్యక్తిగతమైనటువంటి గొడవ అనుకోవాలి. అలాగే రాజకీయ పార్టీ పెడతానంటున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు. మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయ పార్టీ పెడతాను, రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. ఎవరికి ప్రత్యామ్నాయంగా వస్తాం అనుకుంటున్నారు? ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఆయనే కాదు, రేపన్న మీరైనా సరే నేనైనా సరే రాజకీయ పార్టీ పెట్టచ్చు. మన తాహతు తగ్గట్టు, మన శక్తికి తగ్గట్టు, ప్రజల్లో మనకున్నటువంటి కెపాసిటీ, కేపబిలిటీ, వాళ్ళు మన మీద చూపిస్తున్నటువంటి ఆదరణ, వీటితోటి మనం కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మహామహులు వచ్చారు, అతి సామాన్యులు కూడా పార్టీ పెట్టి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అదంతా పెద్ద రాజకీయంలో ఒక కైండ్ ఆఫ్ సర్కిల్ అంతే, దాని మీద పెద్ద మాట్లాడక్కర్లేదు. బట్ ఏబి వెంకటేశ్వరరావు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ చెడింది అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, లేదు అంటే ఈ మేఘా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థ, వీటి కాంట్రాక్టుల విషయంలోనే ప్రభుత్వానికి ప్లస్ ఇటు ఏబి వెంకటేశ్వరరావు గారికి చెడిందని అనుకోవాలా? గతంలో చేసినటువంటి ఆరోపణలకి, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటివి ఇవన్నీ కూడా ఇంకోటి కానే కాదు. మరి ఇప్పుడు మీరెందుకు అవినీతి చేశారు, వాళ్ళని మీరెందుకు చేస్తున్నారని ప్రశ్నించడం అన్న పాయింట్ మీద డెఫినెట్గా ఏబి వెంకటేశ్వరరావు గారి కాదు, అది ఏ సామాన్యుడు ప్రశ్నించినా కూడా మద్దతుగానే ఉంటాం. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ రెండింటి మీద కూడా గత 5 ఏళ్లలో ఏదైతే ఇంపాక్ట్ చూపించామో, ప్రజల్లోకి బలంగా వెళ్ళిందిగో ఇక్కడ ఇంత అవినీతి జరిగిందిట, ఇక్కడ వీళ్ళకి ఇలా ఇస్తున్నారట అని చెప్పని, మరి దాని మీద సరైనటువంటి ఒక కామెంట్ కూడా చేయకుండా పెద్దలు మిగతా వాటిని ముందుకు తీసుకెళ్తామంటే ఎస్ ఓకే, పాలన పరంగా మీరు తీసుకునేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో లోపాలు ఏమున్నాయనేది సవరించుకోమని ఎవరైనా చెప్తారు. బట్ ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వ్యక్తి, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వహరణం చేసినప్పుడు, ఆయన్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా చాలామంది ప్రజలందరూ కూడా దాదాపు ఆయనకు మద్దతుగానే ఉన్నారు. ఇదేంటి, సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత కక్ష సాధిస్తున్నాడు అనేటువంటి ఒక సానుభూతి ఆయన మీద ఉంది. బట్ రాను ఆయన మాట్లాడుతున్నటువంటి దాని మీద, లేదా ఆయనకున్నటువంటి విషయ పరిజ్ఞానం మీద కానీ, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ మీద కానీ ఎవరికి అనుమానాలు ఏం లేవు. డెఫినెట్గా దాని మీద కామెంట్ చేయడానికి ఒక అర్హత అనేది డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి తెలిసినంత మనకు తెలియకపోవచ్చు. బట్ ప్రాక్టికల్గా కొంచెం ఆలోచించినప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ ఏ విధంగా వెళ్తున్నాయి, దాన్ని ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఆయుధాల కింద మలుచుకుంటున్నారన్న ఆలోచన కూడా ఆయన చేశారా లేదా అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం మీద మరి ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూడాలి. సో ఏపీ స్టేట్ హౌసింగ్ పోలీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ప్రస్తుతం శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు గారి నియామకం అయితే జరిగింది, ప్రమాణ స్వీకారం అయిపోయింది. సో ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆ పదవి ఇక లేనట్టే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.